ఇరాన్ వెన్నుపోటు పొడిచింది. భారత్కి పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లే విధంగా ప్రయత్నం చేసింది ఇరాన్ చేసినటువంటి ఈ దాడితో భారత్ చాలా తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు భారత్కి వస్తున్నటువంటి ఒక నౌకని ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర పేల్చేసింది. హార్ముజ్ జలసంధి దగ్గర దాన్ని పేల్చివేయడంతో చాలా తీవ్రంగా నష్టపోయింది. అయితే దుబాయ్ ఖలీఫా పోర్ట్ నుంచి భారత్ గుజరాత్లోని కాండ్లా పోర్ట్ వైపుగా వస్తున్నటువంటి ఒక నౌక మయూరి నారి, ఇట్స్ థాయిలాండ్ షిప్. సో థాయిలాండ్ షిప్ అయినప్పటికీ భారత్కి కొన్ని ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ఐరన్ ఓర్ లాంటిది, స్టీల్ లాంటివి, కొన్ని గ్రెయిన్స్ లాంటివి, పెట్రో కెమికల్స్ లాంటివి, ఇంకా కీలకంగా గోల్డ్, బంగారం కూడా వస్తుందంట ఈ నౌకలో. అయితే వచ్చేటువంటి క్రమంలో దుబాయ్ ఖలీఫా పోర్ట్ నుంచి బయలుదేరినటువంటి ఈ నౌక ఒక్కసారిగా హార్ముజ్ జలసంధి దగ్గరికి రాగానే మైన్ లయర్స్తో చాలా దారుణంగా అటాక్ చేయడంతో ఈ షిప్ 23 మందితో వెళ్తున్నటువంటి ఈ షిప్ కాస్త మునిగిపోవాల్సి వచ్చింది. అక్కడికక్కడే పేలిపోయింది, మంటలు చిక్కుని పూర్తిగా దగ్ధమైపోయాయి. దాంట్లో ఉన్నటువంటి 20 మందిని వెంటనే ఓమన్ తన నావిని పంపించి వారందరిని రక్షించే ప్రయత్నం చేసింది. ముగ్గురు ఆల్రెడీ ఇంజన్లో చిక్కుకొని ఈ మంటల్లో అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. సో అయితే ఇక్కడ ఇరాన్ చాలా పెద్ద మొత్తంలో వార్నింగ్ ఇచ్చాం మేము, ఈ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని దాటకండి, ఈ హార్ముజ్ జలసంధిని దాటకండి, మీరంతా అక్కడే ఉండిపోండి, ఎక్కడి వరకు అక్కడ ఉండిపోండి, మేము ఎంత పవర్ఫుల్ అనేది ప్రపంచ దేశాలకు తెలియాలి, ఈ యుద్ధం జరిగితే ప్రపంచ దేశాలు ఎంత నష్టపోతాయని అందరికీ తెలియాలి, కాబట్టి మీరు ఎవరు రాకూడదు అని చెప్పి హెచ్చరికలు జారీ చేయడంతో ఇక్కడ అన్ని షిప్స్ ఆగిపోయాయి.